హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ ప్రొడ్యూసర్ త్రిపుణ చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్ అవ్వడం మనం చూసాము. ఇప్పుడు ఆయన హెల్త్ ఇష్యూస్ పైన ఒక చర్చ అయితే జరుగుతుంది సార్. అంటే ఆయన అస్వస్థతకు గురయ్యారు, హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పేసి నిన్నంతా కూడా ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఒక సిఐ ప్రెస్ మీట్ పెట్టి ఆయన నాటకాలు ఆడుతున్నారని చెప్పేసి ఆయన వర్షన్ చెప్పారు. అండ్ నిజంగా ఆయన హెల్త్ బాగలేదా, ఆయన నాటకాలు ఆడుతున్నారా అన్నది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. అంటే బెయిల్ పిటిషన్ కోసం మీరు నాటకాలు ఆడుతున్నారు వీళ్ళు చెప్తున్నారు. లేదు, ఆయన నిజంగానే హెల్త్ ఇష్యూస్, ఏజ్ ఫ్యాక్టర్ అంటే 66 సంవత్సరాలు ఉన్నాయి ఆయనకి, ఉంటాయా ఈ మాత్రం అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుంది సార్ అసలు పోసని విషయం? సార్, ఈ ఏజ్ లో అతని ఏజ్ ఏమి చిన్న ఏజ్, కుర్ర ఏజ్ కాదు కదా. ఆల్మోస్ట్ 70 దగ్గరలో ఉన్నాడు కదా. 70 పైనే ఉన్నాడో 70 దగ్గరలో ఉన్నాడో తెలియదు. కానీ ఆ ఏజ్ లో ఇలాంటి అరెస్ట్లు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బీపీ పెరుగుద్ది, షుగర్ పెరుగుద్ది అన్నీ ఉంటాయి కదా. అవి ఆటోమేటిక్ లేదు, అతనికి ఏమీ లేదు, చాలా మంచిగా బండరాయిలాగా ఉన్నాడు, పహిల్వాన్ లాగా ఉన్నాడు, ఏమీ లేదు అని అంటాం పిచ్చి మాటలు. డెఫినెట్గా ఎవరికైనా ఉంటుంది. ఆ ఏజ్కి వచ్చినాక అందుట్లో మామూలుగా ఉన్నప్పుడు కంట్రోల్ ఉండొచ్చు. ఇలాంటి ఒక అరెస్టు జైలుకి వెళ్ళటం ఆయనకి జీవితంలో రోజు మాటిమాటికి అరెస్ట్ జైల్లో కూర్చున్న జీవితాలు కావు కదా. ఫస్ట్ టైం జైల్లోకి వెళ్ళి జైలు గోడల మధ్య ఉంటాం కనుక మనిషి మానసికంగాను భౌతికంగాను ఒక టెన్షన్ ఉంటుంది. ఆటోమేటిక్గా డిస్టర్బ్ అవుతుంది. హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. అదేమీ లేదు అనేది సిఐ అలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఏమీ లేకపోతే టెస్టులు తీశారు ఉంటుంది. ఏమీ లేదు అంటే ఆయనకేమి ప్రాణ సంకటమైన అనారోగ్యం అని కాదు కదా. ప్రాణ సంకటమైన అనారోగ్యం కాదు. ఇది పట్టి బీపీలు షుగర్లు పెరిగితే ప్రాణ సంకటాలే. పెరిగితే కంట్రోల్ చేయాలి, దానికి ట్రీట్మెంట్ చూసుకోవాలి. అంతే. అతనికి ఏమీ లేదు, సొంత మొక్కలాగా ఉన్నాడు అంటే కరెక్ట్ మాట కాదు. సొంత మొక్కలాగా అరెస్ట్ ముందు ఉండొచ్చు. అరెస్ట్ అయినాక ఆ ఏజ్లో ఉంటుంది కదా. ఎవరికైనా ఉంటుంది. అది నీకైనా ఉంటుంది, నాకైనా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టినప్పుడు ఆయన వీక్ అయిపోలా. ఆయన మన మంచి ఎప్పుడు వ్యాయామం యోగా చేసే మనిషి కదా, మరి ఆయనకి ఆరోగ్యం దెబ్బతిల్లా. అప్పుడు అది డ్రామానా? కనుక ఏం పిచ్చి మాట అలా మాట్లాడకూడదు. ఇది కేసు విషయం కోర్టు ఏం చెప్పుద్ది అది వేరు. అలా కాకుండా కోర్టును కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నట్టు, కోర్టులో కూడా ఇతనికి బెయిల్ ఇవ్వకుండా ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఆ కోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానంగా ఉంది వీళ్ళ మాటలు. అది కరెక్ట్ కాదు. అయిపోయింది, చేశారు. కోర్టు ఇక్కడ దేశంలో చట్టం ఉంది. చట్టం ఏమి చెబుద్దో దానికి ఫాలో అవుతారు, అంతే కదా. ఆ చట్టాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మనం అతనికి ఏమీ లేదు, గుండ్రాయిలాగా ఉన్నాడు, బండరాయిలాగా ఉన్నాడు, ఏమీ లేదు, ఊనే నాడు, ఇవన్నీ ఎందుకు అవసరమా ఆ మాటలు మాట్లాడటం? అంటే ఎవరి కోసం మాట్లాడుతున్నారు ఆ మాటలు? మీకు పోలీసులైనా మీకు అతను ఒక సిటిజన్, మీరు పోలీసులు ఫర్ ది పబ్లిక్. మీరు ఒకళ్ళ కోసం కాదు కదా, ఒక వర్గానికి, ఒక పార్టీకో, ఒక మనుషులకో కాదు కదా పోలీసులు. మీరు ఎందుకు వాళ్ళ మాటలాగా మాట్లాడతారు కదా? కరెక్ట్ కాదు అది. అండ్ ఆయనకి ప్రాణహాని ఉందని కూడా కొంతమంది మాట్లాడేస్తున్నారు సార్. ఈవెన్ ఒక యాక్ట్రెస్ పూనం కౌర్, ఆమె కూడా ట్వీట్ చేసింది, చూసే ఉంటారు. ఆయన అంటే ఒకప్పుడు నాకు ఆయన అగ్రెస్ట్ గా మాట్లాడినప్పటికీ ఆయన హెల్త్ ఇష్యూస్ మీద ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి, ఆయన ప్రాణహాని ఉందేమో అన్నట్టు ఆమె కూడా వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆయన సన్నిహిత వర్గాలు కూడా ఉందేమో అన్నట్టుగా వ్యక్తం చేస్తున్నారు సార్. అంతా ఉంటుందా సార్? పూనం కౌర్ ఎప్పుడు అమ్మాయి ఎప్పుడు ఒకసారి 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి నిద్ర లెగుస్తుంది. అమ్మాయి మాటల గురించి చెబుతుంది కదా, అమ్మాయి గురించి పెద్ద పట్టించుకోవాల్సి. ఎప్పుడో ఒకసారి లెగుస్తుంది, పుసుక్కులు లెగుస్తూ ఒక ట్వీట్ చేస్తే మళ్ళీ 6 నెలలు పడుకుంటుంది, మళ్ళీ లెగుస్తుంది. సో అది కాలక్షేపానికి చేసే వాళ్ళ దాంట్లోంచి ఒక సీరియస్నెస్, వాళ్ళ కమెంట్లోంచి ఒక సీరియస్నెస్, సిన్సియారిటీ మనం ఎతకటం కరెక్ట్. ఆయనకి ప్రాణహాని ఎందుకు ఉంటుంది? ప్రాణహాని ఉంటే ఇప్పటికి అయిపోయేది కదా. ప్రాణహాని ఎందుకు ఉంటుంది? ప్రాణహాని కాదు, దే వాంట్ టు ఇల్ ట్రీట్ హిమ్. అతను ఇలా మాట్లాడాడు కనుక అతన్ని ఇల్ ట్రీట్ చేయాలి, అవమానపరచాలి, అతనికి ఇబ్బంది కలిగించాలి. ప్రాణం తీయాలని ప్రాణాలు తీస్తే నష్టం వాళ్ళకే కదా. అది ఈరు ఎవరు ఆలోచించరు. ఏ రాజకీయ పార్టీ అయినా కక్ష సాధింపు కార్యక్రమంలో ఆ వ్యక్తిని అవమానించాలి, కించపరచాలి, అతను బాధ పెట్టాలి, హేళన చేయాలి, సమాజంలో ఒక లాఫింగ్ స్టాక్ గా చేయాలి, ఇవే ఉంటాయి. అది జరుగుతుంది అంతే. ఇక్కడ ప్రాణహాని అనే మాటకు అవకాశం లేదు, అర్థం లేదు. ఓకే.
సార్ ఇవన్నీ చేసి అతన్ని అంటే అప్రూవర్ గా మార్చే ప్రయత్నం ఏమన్నా చేస్తారా? అంటే జగన్ క్యాంటీగా ఇలా ఇప్పుడు అది ఆ ట్రయల్ జరుగుతుంది. వాళ్ళ ట్రయల్స్ అది కదమ్మా, ఈ భలే అడుగుతున్నారు మీరు. వాళ్ళ ట్రయల్స్ అది కదా. ఎట్లా కొట్లా వీళ్ళందరినీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని లిస్ట్ వేసుకుని అరెస్ట్ చేసి ఈ లిస్ట్లోంచి వీళ్ళ సాక్ష్యాలతోటి వీళ్ళ ఆధారాలతోటి వాళ్ళిద్దరిని టార్గెట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ చూడు పోసాని కృష్ణమూర్తితో టార్గెట్ చేశారు. సజ్జల మా రాసిచ్చిన స్క్రిప్ట్ నేను చదివాను అంటాడు. ఈయన స్క్రిప్ట్ ఒకటి రాసి ఇవ్వాలా? పోసాని కృష్ణమూర్తికి స్క్రిప్ట్ ఒకటి రాసి ఇవ్వాలా? సజ్జలు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ నేను చదివానని ఈయన ఒక స్క్రిప్ట్ రైటరు. ఈయన అన్నాడంటే అక్కడ అర్థమవుతుంది కదా. సో ట్రాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఈయన చెప్పిన సాక్ష్యాలు బట్టి ఈయన మాటలు బట్టి సజ్జల్ని నెక్స్ట్ ఇంకెవరినో పట్టుకుని జగనే మాట్లాడమన్నాడు అని అనిపిస్తాం. సో ఇది ఓపెన్. దీంట్లో వీళ్ళు చేస్తున్నది ఓపెన్ గానే చెప్పే చేస్తున్నారు. అందులో రహస్యం లేదు. రెడ్ బుక్ ప్రకారం చేస్తాము, బొక్కలు పెడతాం, చేస్తాం చెప్పారుగా. ఎలక్షన్ ముందు చెప్పారు, ఎలక్షన్ చెప్తున్నారు. ఇప్పుడు కేవలం లోకేష్ పని వేరే ఏమీ లేదు. లోకేష్ పని ఈ రెడ్ బుక్ పాలన తప్పితే మిగతా పాలన విషయం అతనికి సంబంధం లేదు. అతనికి సంబంధం లేదు. చంద్రబాబు మిగతా వాళ్ళు చూసుకుంటున్నారు రాష్ట్ర పాలన, ప్రభుత్వ పాలన. ఇతనికి ప్రభుత్వం లేదు, రాష్ట్రం లేదు. ఓన్లీ రెడ్ బుక్ అనే దానికి పెట్టుకున్నాడు. దాన్ని పెట్టుకుని దాని మీద గడపడమే, పొద్దున్నే సైకిల్ దాని మీద గడపడమే ఆయన కార్యక్రమంగా ఉంది. అదే అనుకుంటున్నాడు అతను. అందుకే ప్రజలు గెలిపించారు. నేను రెడ్ బుక్ అన్నాను, ప్రజలు నన్ను గెలిపించారు అందుకే అని అనుకుంటున్నాడు. అనుకుంటే అది భ్రమ. ప్రజలు ఇందుకోసం గెలిపించలేదు వీళ్ళని. ప్రజలు గెలిపించింది ఏదో ఆశతోటి అయిస్తాన్ని చేస్తారు, ఆశపడి గెలిపించారు. ఆ ఆశలు ఒమ్ము కాకుండా ప్రజల్ని రెడ్ బుక్ మీద చూపించే చిత్తశుద్ధి, రెడ్ బుక్ మీద చూపించే కాన్సన్ట్రేషను, రెడ్ బుక్ మీద చూపించే డెడికేషను, మనం పేదలకు ఇచ్చే హామీలు ఏంటి, వాళ్ళు నిరాశ నిస్పృహలో ఉన్నారు, వాళ్ళు ఏదో మోసపోయామని ఫీల్ అవుతున్నారు. దానికి భరోసా కల్పించాలి వాళ్ళకి. దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ప్రజలు హర్షిస్తారు. దీన్ని ప్రజలకి పట్టించుకునేది కాదు. ప్రజలేమి దీనికి తప్పు జైలు కొట్టాలి, ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుందని జైలు కొట్టాలి, తప్పట్లు కొట్టాలి చేయరు ఈ అరెస్టులకి. ఏమి మీ పర్సనల్ పగ ప్రతీకారాలు తీర్చుకుంటున్నారు. ప్రజలు కూడా అలాగే చూస్తున్నారు. పగ ప్రతీకారం సరే వీళ్ళు చేస్తున్నారు, రేపు వాళ్ళు వస్తే వాళ్ళు చేస్తారు. ప్రజలకు వెళ్ళండి ఇదే మాట్లాడుతున్నారు. వీళ్ళు వాళ్ళు చేస్తున్నారు, రేపు వాళ్ళు వస్తే అధికారులకు వాళ్ళు చేస్తారు. ఎవరు శాశ్వతం? వీళ్ళే పర్మనెంట్గా ఉంటారా? రేపు వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు పెట్టి ఒక్కొక్కళ్ళతో వస్తారు. ఇదే దరిద్రం తయారు దేశ రాష్ట్రంలో అని అనుకుంటున్నారు. సో కనుక ఇలాంటి అట్మాస్ఫియర్ రాకుండా చూడాలి. గత ప్రభుత్వం ఇలా అరెస్టులు చేసింది, అరాచకం చేసింది. అరెస్ట్ చేస్తే వాళ్ళని కార్యకర్తలను అరెస్ట్ చేస్తే కేసులు పెడితే అరాచకం గగ్గులు పెట్టారు కదా. ఇప్పుడు నాలాంటి విశ్లేషణలు కూడా తప్పు, ఈ అరాచకాలు ఉండకూడదని మాట్లాడాం కదా. మరి అది వాళ్ళు గత ప్రభుత్వం చేసింది అరాచకము, తప్పులు అని మనందరూ మాట్లాడినప్పుడు అదే పని మీరు చేస్తే అది అరాచకం కాకుండా పోతుందా? ఆ విజ్ఞత ఉండాలి కదా. వాళ్ళ తప్పు వాళ్ళు చేసింది తప్పు అని మనం గంటపదంగా మాట్లాడి ఇంత అరాచకమా, ఇంత రౌడీ రాజ్యమా, ఇంత కడప రౌడీ రాజ్యం ఈయన మాట్లాడి ఇవాళ మనం చేస్తుంది ఏంటి? సో వాళ్ళు చేసింది తప్పు అన్నప్పుడు మీరు చేసింది ఉప్పెట్లా ఉంది? అది ఈ ప్రభుత్వానికి విజ్ఞత కావాలి. ప్రజలు అమాయకంగా ఉండరు, ప్రజలు చూస్తారు. ఆ రోజు మీరు అన్న మాటలను ప్రజలు అంగీకరించారు, తప్పు జరుగుతుంది. సంక్షేమ పథకాలు ఇస్తున్నా అందరికీ పేదల కళలో చిరునవ్వులు తెప్పే జీవితంలో ఆనందం తీసుకొచ్చినా కూడా ఈ అరాచక